ఒక దినమున ఒక వ్యక్తి పెద్ద కేకలతో ఏడుస్తూ ఉన్నాడు. ఆ చుట్టూ ఉన్న వారందరూ కూడా ఏం జరిగిందో, ఏమైందో, అతనికేమన్నా అయిందేమోనని పరిగెత్తుకుంటూ వచ్చారు. "ఏం జరిగింది బాబు? నీ బాధ ఏంటి? ఇంతలా ఎందుకు ఏడుస్తున్నావు?" అని ఓదార్చడానికి ప్రయత్నించారు. అతడు ఎందుకు ఏడుస్తున్నాడో తెలుసుకోవడానికి ప్రయత్నించారు. కానీ ఏ లాభము లేదు. అతను ఇంకా పెద్దగా ఏడుస్తున్నాడు, ఇంకా గట్టిగా ఏడుస్తున్నాడు. "బాబు, ఇంతలాగా ఏడుస్తున్నావు, ఎవరైనా చనిపోయారా? ఎవరికైనా ఆపద ఎదురైందా? ఏమన్నా జరిగిందా? ఎందుకు ఏడుస్తున్నావు?" అని అడిగినా కూడా అతడు ఇంకా ఏడుస్తూ ఉన్నాడు. చుట్టూ ఉన్నవారు అంటున్నారు, "ఆయనకు భార్య బిడ్డలు లేరు, బంధువులు లేరు, మిత్రులు లేరు, ఎవరు ఏం అనలేదు, ఏమీ జబ్బు లేదు, ఏ ప్రతికూల పరిస్థితులు లేవు, అయినా ఎందుకు ఇంతలాగా ఏడుస్తున్నాడు?" అని చాలామంది ఆలోచనలో పడ్డారు. అతడు ఎందుకు ఏడుస్తున్నాడో అక్కడి ప్రజలకు అర్థము కాక అక్కడున్న కొంతమంది అతన్ని బలవంత పెట్టినప్పుడు అతడు ఇలా సమాధానమిస్తాడు, "అవును, మీరన్నది నిజమే. నాకు ఇష్టమైన వ్యక్తి మరణించాడు. నాలో ఉన్న ఆత్మ మరణించింది. ఇంతకు మునుపు వలె నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలేకపోతున్నాను. ఇంతకు ముందు వలె దేవునిలో నేను ఆనందించలేకపోతున్నాను. ఇంతకు మునుపు వలె దేవుణ్ణి స్తుతించడంలో నేను ముందుకు సాగలేకపోతున్నాను. ఇంతకు మునుపు వలె నేను పాడలేకపోతున్నాను. ఇంతకు మునుపు వలె దేవుని పట్ల ఆసక్తి నాకు లేదు. అవును, నా ఆత్మ చనిపోయింది. అందుకే నేను ఇంతకు ముందు వలె దర్శనములను చూడలేకపోతున్నాను. దేవుణ్ణి ప్రేమించలేకపోతున్నాను. అందుకే నా ఆత్మ మరణించింది అని ఇంతగా విలపిస్తున్నాను. నాకు వ్యాధి బాధ, నా చుట్టూ ఉన్నవారు, నా బంధువులు, మిత్రులు ఎవరైనా మరణిస్తే నేను ఇంతగా విలపించి ఉండేవాడను కాదేమో. కానీ నా ఆత్మలో దైవిక ప్రసన్నతను ఒక్క క్షణము కోల్పోయినా కూడా నేను దాన్ని సహించలేకపోతున్నాను. అందుకే నేను ఇంతగా వెక్కి వెక్కి ఏడుస్తున్నాను" అని అంటాడు. మరి మీ సమాధానం ఏంటి? మీ ఆత్మ సంగతి ఏంటి? మీ పరిస్థితి ఎలా ఉంది? నేను అడుగుతున్న ప్రశ్న మీ జీవితంలో ఉన్న పరిస్థితులను గురించి కాదు, మీ ఆత్మను గురించి అడుగుతున్నాను. మీ ఆత్మ పరిస్థితి ఎలా ఉంది? మునుపు వలె దేవుని స్తుతించగలుగుతున్నారా? మునుపు వలె ఆయనను సంతోషపెట్టగలుగుతున్నారా? మునుపు వలె ఆయనను ప్రేమించగలుగుతున్నారా? ఒకప్పుడు ఆరాధన అంటే, ఒకప్పుడు కూడికలు అంటే, ఒకప్పుడు సంఘంలో జరిగే ప్రతి కార్యానికి నీవే ముందుండేదానివేమో, నీవే ముందుండేవాడవేమో. మరి ఇప్పుడు ఎలా ఉంది? ఒకవేళ మీరు వెనక్కి జారిపోయినట్లు మీకు అనిపిస్తున్నట్లయితే ఆలస్యం ఏమీ కాలేదు. మరలా రండి, లేవండి. ఆయన హస్తం మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది. ఆయన వెలుగు మీ మీద ప్రకాశిస్తుంది. ఆయన తన దక్షిణ హస్తంతో, తన ఆత్మతో మనకు సహాయం చేసి నడిపిస్తారు. ఆత్మ దాహముతో ముందుకు సాగుదాం.